ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనకి జనవరి ఎండింగ్, ఫిబ్రవరి స్టార్టింగ్ నుండి సమ్మర్ లాగా ఉంది కదా క్లైమేట్. చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది. అదేదో మనము ఫ్రిడ్జ్ లో నీళ్ళకి బదులుగా మనము ఇన్స్టెంట్ గా చల్లటి నీళ్ళు తాగామనుకోండి చాలా బాగుంటుంది. రంజన్స్ కానీ కుండలలో కూడా తాగొచ్చు. కానీ మనకు కుండలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి బ్రేక్ అయిపోతేనే టెన్షన్ ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్నటువంటి వాటిని వాడుతూ చల్లటి నీళ్ళలాగా మార్చుకోవచ్చు అనమాట. అదేంటి ఇన్‌స్టంట్ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఫ్రిడ్జ్‌లో నీళ్ళు ఎలా ఉంటాయి, కుండలో నీళ్ళు ఎలా ఉంటాయి, అంత చల్లగా ఉంటుంది. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రండి. నేనైతే స్టీల్‌ది సర్వ ఉంటుంది. ఇంతకుముందు ఇత్తడి సర్వలో పెట్టేదాన్ని. ఇత్తడి సర్వ కింద లేదనేసి ఇంక స్టీల్ సర్వ వాడుతున్నా. ఇత్తడి సర్వలయితే నీళ్ళు కూడా తియ్యగా ఉంటాయన్నమాట. సర్వలో నీళ్లు పోసి దానికి ఒక కాటన్ క్లాత్ చుట్టేసాను. కింద ఒక ప్లేట్ పెట్టినా అనమాట. ఎందుకోసం అంటే మనము ఇది తడిపినప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తాయి కదా! అవి కింద పడితే ఫ్లోర్ పాడైపోతుంది. మళ్ళీ నేను ఇక్కడ పెట్టిందేంటి కబోర్డ్ పైన కాబట్టి కబోర్డ్ అయితే పాడైపోతుంది. అందుకని కొంచెం ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకున్నామనుకో ఎక్సెస్ వాటర్ అయినా దాంట్లోనే స్టోర్ అయితుంది. బయటికి రాదు. దానిపైన మూత పెట్టుకొని ఒక గ్లాస్ పెట్టుకున్నాం అనుకోండి తాగినప్పుడు ఒక గ్లాస్ 2 గ్లాస్ ఈజీగా తాగేస్తాం. అంత చల్లగా ఉంటాయి. గ్లాస్‌తో తాగడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ నీళ్లు తీసుకోగలుగుతాము. బాటిల్‌తో తాగిన దానికంటే గ్లాస్‌తో తాగితే గ్లాస్ నింపుకున్నామంటే ఆ నీళ్ళు మొత్తం తాగేస్తాం. బాటిల్‌తో అనుకోండి 1 లేదా 2 బుక్కలు మాత్రమే తాగుతాము. మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ యొక్క టిప్పు. నచ్చినట్లయితే ఫాలో కండి. ఫ్రిడ్జ్‌లో నీళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇలా నేచురల్‌గా తాగామనుకో మళ్ళీ ఇదేంటంటే గాలి మనకి బయటకెళ్ళి వచ్చే ప్లేస్‌లో పెట్టామనుకోండి బావుంటుంది. నేనైతే ఇలా బెడ్‌రూమ్‌లో విండో ఉంటుంది కదా! ఆ విండో దగ్గర పెట్టా అనమాట. అలా పెట్టేస్తే మనకి బయటకెళ్ళి వచ్చేటువంటి చల్లగాలి దీనికి తగిలి ఇది మంచిగా కూల్ అయిపోయి లోపల ఉన్నటువంటి వాటర్‌నైతే కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం రంజాన్స్ గాని, కుండలు తెచ్చుకున్నా గాని మనకి బయటకెళ్ళి వచ్చేటువంటి గాలిని ఆహ్, తగిలే ప్లేస్‌లో పెట్టుకోవాలనమాట. అప్పుడు మనకు నీరనేటువంటి చల్లగా అవుతాయి.